మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో ఎంకే కన్వెన్షన్ మున్నూరు కాపు ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవానికి మాజీ రాజ్యసభ సభ్యులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు వి హనుమంతరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రాంతాలు, రాజకీయాలకు అతీతంగా మనం పరస్పర సహకారంతో ముందుకు సాగినప్పుడే అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతామని స్పష్టం చేశారు. బీసీలలోని ఇతర కులాల వారితో సఖ్యతగా మెలగడం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుందన్నారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఈరోజు తనకు ఎన్నో పనులు ఉన్నప్పటికీ ఎంపీ వద్దిరాజు, శాసనసభ్యులు గంగుల ఆహ్వానించడంతో ఇక్కడకు రావడం జరిగిందన్నారు. మారుమూలన ఉన్న ఒక మండల కేంద్రంలో పెద్ద ఫంక్షన్ హాలు కట్టడం, ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం, ఈ సందర్భంగా బంధువులందరినీ కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. వేర్వేరు పేర్లతో పిలువబడుతున్నా కూడా మున్నూరు కాపు, తెలగ, కాపులు, బలిజ, తూర్పు కాపులంతా ఒకటేనని, ప్రాంతాలకు అతీతంగా మన సంఘటిత శక్తిని నిరూపించుకోవలసిన అవసరం ఉందని ఎమ్మెల్యే గంటా చెప్పారు. భవిష్యత్ మనదేనని, రాజకీయాలను శాసించే రోజులు తప్పకుండా వస్తాయని శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన కేసముద్రం మున్నూరు కాపు సంక్షేమ సంఘానికి 5 లక్షలు విరాళంగా అందజేశారు. ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ, తెలంగాణలో గతంలో మున్నూరు కాపులు 9 మంది ఎమ్మెల్యేలు ఉంటే అదే ఇప్పుడు 3 మాత్రమే ఉన్నారన్నారు. మన జనాభా గణనీయమైన సంఖ్యలో ఉన్నప్పటికీ రాజ్యాధికారం దక్కకపోవడం శోచనీయమన్నారు. అవసరమైన ప్రతి సందర్భంలో మన సంఘటిత శక్తిని చూపుద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ, మనమందరం ఐకమత్యంతో ముందుకు సాగుతున్నామని చాటి చెప్పడానికి ఈ ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమమే మంచి ఉదాహరణ అన్నారు. మనం రూపొందించుకున్న బైలా ఇతర కుల సంఘాలు కూడా మార్గదర్శనంగా తీసుకున్నాయని వివరించారు. ఈ ఫంక్షన్ హాలును ఇంత మంచిగా నిర్మించడం, ప్రారంభోత్సవానికి పెద్ద సంఖ్యలో హాజరవ్వడం 2 తెలుగు రాష్ట్రాల చెందిన మన బంధువులకు ఆదర్శనీయమన్నాడు. మున్నూరు కాపులమైన మనం రైతు బిడ్డలం, 10 మందికి అన్నం పెట్టేవాళ్లం, సాయపడేవాళ్లమని ఎంపీ రవిచంద్ర చెప్పారు. పవన్ కళ్యాణ్ మాదిరిగా మన సంఘటిత శక్తిని నిరూపించుకుందామని, అవసరమైన ప్రతి సందర్భాన్ని సద్వినియోగం చేసుకుందామని ఎంపీ రవిచంద్ర చెప్పారు. బీసీలలోని ఇతర కులాల వారితో స్నేహభావాన్ని పెంపొందించుకుంటూ రాజ్యాధికారం వైపు వడివడిగా అడుగులేద్దామని పిలుపునిచ్చారు. ఫంక్షన్ హాల్ నిర్మాణానికి తమ వద్దిరాజు కుటుంబం సాయపడిందని, అవసరమైతే ఇక ముందు కూడా తోడ్పాటు అందిస్తామని ఎంపీ రవిచంద్ర తెలిపారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, నన్నపనేని నరేందర్, బానోతు శంకర్ నాయక్, మున్నూరు కాపు ప్రముఖులు వీరమళ్ల ప్రకాష్, చింతల గట్టు విఠల్, మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లా హరిశంకర్ పటేల్, అపెక్స్ కమిటీ కన్వీనర్ సర్దార్ పుటం పురుషోత్తమరావు, రౌతు కనకయ్య, ఖమ్మం జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు పారా నాగేశ్వరరావు, దిండిగాల రాజేందర్, ఆర్జేసీ కృష్ణ, దుర్గం రవీందర్, ఆకుల గాంధీ, డాక్టర్ జేఎన్ వెంకట్, మహబూబాబాద్ జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు నీలం శ్రీనివాస్ పటేల్, గణపురం అంజయ్య, మూలగుండ్ల వెంకన్న, మార్నేని వెంకన్న, డాక్టర్ పిఎన్ పటేల్, పెన్ టీం బేతి శ్రీధర్ పటేల్, ఆకుల శ్రీనివాస్ పటేల్, ఆకుల సదానందు పటేల్, రితిక్ పటేల్, ఆకుల రజిత్, మరికల్ పోత సుధీర్ కుమార్, కొత్త సీతారాములు, ఉమ్మడి వరంగల్ జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు కటకం పెంటయ్య, భూపాలపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు పెండెల సంపత్, మున్నూరు కాపు సంఘం వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోల జనార్దన్ పటేల్, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ మాజీ డైరెక్టర్ నాడం శాంతికుమార్ తదితరులు హాజరై ప్రసంగించారు. కేసముద్రం మున్నూరు కాపు సంక్షేమ సంఘానికి రౌతు కనకయ్య 1,10,000 రూపాయలు విరాళంగా అందించారు. మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చరణాలు, హోమం, పూజలతో ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. మున్నూరు కాపు సంఘం కేసముద్రం శాఖ ప్రముఖులు చందా గోపి, కమటం స్వామి, సింగంశెట్టి ఏకాంతం తదితరులు అతిథులకు పుష్పగుచ్ఛాలిచ్చి శాలువాలతో సత్కరించారు, జ్ఞాపికలు అందించారు. ఈ సందర్భంగా వేదికపై ప్రముఖులంతా చేయి కలిపి అభివాదం చేస్తూ మున్నూరు కాపుల ఐక్యతను చాటి చెప్పారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారంతా జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు, వర్ధిల్లాలి వర్ధిల్లాలి, మున్నూరు కాపుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ పెద్దపెట్టున నినాదాలిచ్చారు. కార్యక్రమం అనంతరం అందరూ కలిసి ఆత్మీయ విందు ఆరగించారు. తాజా సమాచారం కోసం ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.